వరలక్ష్మి వ్రతం సందర్భంగా రాష్ట్రంలోని అమ్మవారి ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని మహిళలు ప్రత్యేక పూజలు చేశారు. సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. నైవేద్యాలు సమర్పించారు. ఆలయాలను సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. నమో నమస్తే శ్రీ వరలక్ష్మి, నమో నమస్తే శ్రీ మహాలక్ష్మి, నమో నమస్తే శ్రీ వరలక్ష్మి, నమో నమస్తే శ్రీ మహాలక్ష్మి. మహిళలు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా శ్రీకాకుళం విజయదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పాలకొండ రోడ్లోని సత్యసాయిబాబా మందిరంలో వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. విజయనగరం పైడితల్లమ్మ ఆలయంలో మహాచండీ హోమం చేశారు. కన్యక పరమేశ్వరి అమ్మవారిని నోట్లతో అలంకరించారు. విశాఖ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని 3 కోట్ల రూపాయల విలువైన బంగారు చీరతో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో మహిళలు కుంకుమ పూజలు నిర్వహించారు. శంఖ చక్ర గదా పద్మధారిణి, సుందర సువర్ణ మణిమయ భూషిణి. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కనకదుర్గ అమ్మవారికి మహిళలు అభిషేకాలు చేశారు. తణుకు మండలం మండపాక ఎల్లారమ్మకు తెల్లవారుజాము నుంచే భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. ఉండ్రాజవరం మండలం పాలంగిలో కనకదుర్గమ్మ ధనలక్ష్మి అలంకారంలో దర్శనమిచ్చారు. ఏలూరులోని అమ్మవార్ల ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. సాగర సంభవ చంద్ర సహోదరి త్రిభువనేశ్వరి హరి హృదయేశ్వరి. విజయవాడ ఇంద్రకీలాద్రిపైనున్న కనకదుర్గమ్మ వరలక్ష్మీదేవి రూపంలో దర్శనమిచ్చారు. మల్లికార్జున మహామండపంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. జగ్గయ్యపేట కనకదుర్గమ్మ మహాలక్ష్మి ఆలయంలో పూజలు నిర్వహించారు. గుంటూరు ఆరండలపేట అష్టలక్ష్మి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. కడపలో అమ్మవారి ఆలయాలను అరటి, మామిడి ఆకులతో సుందరంగా అలంకరించారు. మహిళలు వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. అమ్మవార్లకి నైవేద్యాలు సమర్పించారు. కర్నూలులో చౌడేశ్వరి ఆలయంలో మహిళలు కుంకుమార్చన, రాహుకాల పూజలు నిర్వహించారు. శ్రీకాళహస్తి ప్రసన్న వరదరాజస్వామి ఆలయంలో వేద పండితులు వ్రతం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆస్థాన మండపంలో వరలక్ష్మి వ్రతం నిర్వహించారు. టీటీడీ కార్యనిర్వహణాధికారి అశోక్ కుమార్ సింఘాల్, తిరుపతి జేఈఓ పోలా భాస్కర్ దంపతులు వ్రతంలో పాల్గొన్నారు.